మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. శుక్రవారం రాత్రి తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ప్రధానంగా ఉత్తర తెలంగాణలో విపరీతంగా వచ్చిన అటు వర్షం కావచ్చు, గాలి దుమారం కావచ్చు, అకాల వర్షానికి చాలా వరకు పంటలు నేలకొరిగాయి. ప్రధానంగా ఈ సీజన్లో అటు మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, ఈ రెండు పంటలకు సంబంధించి రైతులు తల్లడిల్లుతున్నారు. కరీంనగర్ ప్రాంతంలో, కరీంనగర్ శివారు, వరంగల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఈ అకాల వర్షం కురిసింది. మనం ఇప్పుడు వరంగల్ ప్రాంతంలోని ఎనుమాముల ఆసియాలోనే భారీ పెద్దదైన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని ఒగ్లాపూర్ రెడ్డిపాలెం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మనం ఇంతకుముందు చూడొచ్చు, చాలా వరకు మొక్కజొన్న అంటే ఇంకొక ఉగాది తర్వాత 15 రోజుల్లో కోతకొచ్చే మొక్కజొన్నకు సంబంధించి పూర్తిగా కూడా నేలకొరిగాయి. మళ్ళీ అప్పటికే మొక్కజొన్న బరువుతోని నేలకొరగటం, మరోవైపు అకాల వర్షం, గాలి దుమారం వల్ల కూడా చాలా వరకు పంట నష్టమైందనే చెప్పాలి. దీంతో రైతులు తల్లడిల్లుతున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. వీటితో పాటు ఇంకా వ్యవసాయాన్ని, వరికి సంబంధించి చాలా రోజులకు కోతకుంది. ఇటువంటి పరిస్థితులలో కూడా వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, వరికి సంబంధించి కావచ్చు, మొక్కజొన్నకు సంబంధించి కావచ్చు, ఇతర పంటలకు సంబంధించి అన్నీ కూడా చాలా వరకు దెబ్బతిన్నట్టుగా చెప్పాలి. కొద్దిగా వర్ష తీవ్రత తగ్గినప్పటికీ కూడా గాలి దుమారం విపరీతంగా లేవడంతో చాలా వరకు రైతులు నష్టపోయారని చెప్పాలి. మరి దీనికి సంబంధించి కొందరు రైతులను కూడా వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా అంటే కరీంనగర్ శివారు ప్రాంతం, అంబాల కావచ్చు, జమ్మికుంట వరకు కావచ్చు, హుజురాబాద్, ఉప్పల్ ప్రాంతాలు, తర్వాత వరంగల్ ప్రాంతంలో కూడా, వరంగల్ చాలా గ్రామాల్లో కూడా ఈ వడగళ్ల వాన అంటే వడగళ్ల వాన తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా గాలి దుమారం, వర్షం వల్ల చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా మొక్కజొన్న పంటలు దీనికి ఈ అకాల వర్షానికి మొక్కజొన్న పంటలు గురి అయిన సందర్భాలున్నాయి. మనం తక్కెళ్ళపాడు అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా బాధితులే. మొక్కజొన్న పంట స్వయంగా నష్టపోయింది. ఎంతవరకు నష్టం వాటిల్లింది, తర్వాత కేవలం వరి మొక్కజొన్నకే వచ్చిందా, ఇంకా మిగతా పంటలకు కూడా ఈ అకాల వర్షం నష్టం చేకూర్చిందా, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? హరిబాబు. మీకు ఉందా మొక్కజొన్న? ఉందా? ఉన్నది సార్, ఒక 5 ఎకరాల దాకా ఉన్నది. రాత్రి ఎట్లా వచ్చింది? రాత్రి వచ్చిన వడగళ్ళ వానకు ఆ గాలికి మొత్తం నేలమట్టం అయిపోయింది సార్. అది ఏం చేయాలో దాన్ని తోస్తలేదు. అది కోతకు చిన్న పెరడి అసలు 15 రోజులు పట్ట 15 రోజుల్లో ఒకటి పట్టు అట్లా చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు దాంతో ఏం చేయాలో తోస్తలేదు. అది ఈ ప్రాంతాల్లో ఎక్కువ మొక్కజొన్న వేసినట్టున్నది కదా. మొత్తం వరి ఒక మొక్కజొన్న ఇప్పుడైతే మాకాడు ఉన్నది ఎక్కువ. ఈ రెండు ఇప్పుడు మొక్కజొన్న అయితే మొత్తం నేలమట్టం అయింది. ఇక అది గవర్నమెంట్ ఏమన్నా మమ్మల్ని చూసి ఆదుకుంటారా, మరి పంటల బీమా అటువంటి ఏదన్నా ఆదుకునే ప్రయత్నం అయితే చేయాలి. మొత్తం మీద మాకు చెప్పిండ్రా? మాకు ఇంకెవరు రాలేదు సార్, మా అక్కడికి ఇంతవరకు ఎవరు రాలేదు. మరి వర్షం పడ్డది, ఏమైనా నష్టం జరిగింది అనుకో ఎవరు అడగలేదు ఇంతవరకు. అనుకోలేదు రాత్రి ఎట్లా వస్తుంది, వర్షం వస్తే అనుకోలేదు. అది బాగా ఇబ్బందిగానే అయిపోయింది. వరి దెబ్బతిన్నది 100%కు 50% మొత్తం కంప్లీట్గా దెబ్బతిన్నది. వరి కోతలు ఎన్ని రోజులు బట్టి? ఇంకో 20-25 రోజులు పట్టు. ఇంకా 20-25 రోజులు పట్టు. ఇదో 15 రోజుల్లో కొంత చేతి ఖర్చు, అదో 20-25 రోజుల్లో అది కంప్లీట్ అయిపోయి. వరి పొట్టతో ఉన్నదా? వరి పొట్టతో ఈయన దశలు ఉన్నది అంతా. ఈయన దశలు ఉన్నది అంతా కంప్లీట్గా టోటల్గా పడ్డాయి చాలా. ఎప్పుడు ఎవరైతే విఆర్ఓ రాలేదు, ఏవో రాలేదు, ఎవరు రాలేదు రాసుకోవడానికి. ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి కాకుండా ఇంకేం పంటలు పండిస్తారు ఎక్కువ? పత్తి ఉన్నాయి, పత్తి బీకే మొక్క వేసినాం అంతా. వేరే పంటలు ఉన్నవా అయితే మీరు కాకుండా ఊర్లో చాలా మంది ఇంకా ఇట్లా ఇబ్బంది పోయిన అంటే పంట నష్టపోయిన వాళ్ళు ఉంటారు చాలా మంది. మొత్తం చాలా మంది పడాయి. చాలా మంది ఈ పంటలు అడ్డంపడి ఇప్పుడు పంట చేతికి వచ్చే దశ ఇప్పుడు.